నీవే తండ్రివని నీ యొద్దకొచ్చేదా, నీవే దేవుడవని నీకే మొక్కేదా, నీవే తండ్రివని నీ యొద్దకొచ్చేదా. యేసయ్యా యేసయ్యా రాజా 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 నీవే దేవుడవని నీకే మొక్కేదా, నీవే తండ్రివని నీ యొద్దకొచ్చేదా, నీవే దేవుడవని నీకే మొక్కేదా, నీవే తండ్రివని నీ యొద్దకొచ్చేదా. హల్లెలూయా. ఆయన తప్ప ఆధారం ఏది, ఆయన తప్ప ఆశ్రయం ఏది, ఆయన తప్ప మనకెవరూ లేరు ప్రియమైన దేవుడు. కృపామయుడ కనికరింగల మా తండ్రి, గొప్ప దేవుడా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధనలోకి మేము ప్రవేశించాము. సహాయం చేయండి. ఇంతవరకు పాడి నాయన కానుకలు అర్పించి నిన్ను ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చావు. మరి చెప్పబడిన సాక్ష్యం కొరకు నీకు వందనాలు ప్రభువా. తండ్రి నీకే స్తోత్రాలు నాయన. ఈ సమయంలో ఎన్నిక లేని వాడిని, బహుబలహీనుడిని, నా దగ్గర ఏ వర్తమానం లేదు ప్రభువా. నీ ప్రజలు అవసరతలు ఉన్నారు, ఆస్తి ఉన్నారు ప్రభువా, సమస్యలు ఉన్నారు. వారు ఇక్కడ కూర్చున్నప్పటికీ కూడా ప్రభువా వారికి మనశ్శాంతి లేదు ప్రభువా. వారు ఎంతో ఒత్తిడిలో ఉన్నారు ప్రభువా. ఓ దేవ, ఇక్కడికి వచ్చి కూడా ప్రభువా వారి ఒత్తిడిగా ఉండడానికి కారణము ఆ పాత పురాతన దైవమైనది. శత్రువుని పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను, వారి కుటుంబాన్ని విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. దేవా కృప చూపించు ఆయన. ఒక్కసారి నువ్వు రంగం మీదకి రా ప్రభు, పరిస్థితులన్నీ మార్చు దేవా. ఈ సమయంలో నేను వాక్యం చదువు ఏం చెప్పను ప్రభు, నా దగ్గర ఏముంది ప్రభువా, మీరే కృప చూపించండి, కనికరించమని, గొప్ప దేవుని గారు చూపరుచుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చున్నాం పిల్లలు. మరొకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఘన శుభనామానికి మహిమ చెల్లిస్తున్నాను. సాయంకాలం కూటమి ఉందని దయచేసి, ప్రతి వారం కూటమి ఉంటుంది కదా, ఏంటి ఇంకా ప్రతి వారం ఎక్కడ రాగలం అని అనుకోవద్దు దయచేసి. మరి మీ గృహాల దగ్గర కూటమి జరిగినప్పుడు కూడా మీరు రావాల్సి ఉంటుంది, మేము రావాల్సి ఉంటుంది. దయచేసి ఎవరు ఒత్తిడిగా తీసుకోకండి. మనకి మరి చిన్న సంఘమైన కూటాన్ని దేవుడు ఇస్తున్నాడు. మీరు ప్రార్థనాపూర్వకంగా రండి, ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు మిమ్మల్ని. మరి చూద్దాం ప్రియులారా, ఈ లేఖనాన్ని మనం చదువుకున్నాము. దేవుడే మరి ఆయన సహాయం చేస్తాడు ప్రియులారా. ఈ మరి ఎలీషా ఆ ప్రవక్తల పాఠశాల దగ్గరికి వచ్చాడు, ఆ గిల్గాల్ దగ్గరికి వచ్చాడండి. ఎందుకంటే ఆయనకు వచ్చే ముందే కొన్ని అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. ఆయన అద్భుతాలు చేశాడు. ఆ షునేము పట్టణంలో ఉన్నటువంటి ఆ స్త్రీకి అద్భుతం చేశాడు ప్రియమైన దేవుని పిల్లారా. అలాగే అప్పులైపోయినటువంటి మరొక స్త్రీకి అద్భుతం చేశాడు దేవుని కృప ద్వారా. హల్లెలూయా. ఇది మరొక అద్భుతమైనది, ఇది ఒక మూడవ అద్భుతమైనది ప్రియమైన దేవుని పిల్లారా. అద్భుతాలు జరిగే దినాలు అయిపోలేదు, నిజమేనా? ఎవరో కూడా నా జీవితంలో ఏమీ జరగదని అనుకోకండి, నిరాశతో ఉండకండి. ఈరోజు జరగకపోవచ్చు, రేపు జరగకపోవచ్చు, ప్రతిరోజు నీ జీవితం కష్టంగానే ఉండొచ్చు. డోంట్ వరీ, బాధపడక. చాలా మంది ఈ విధంగా అనుకోవచ్చు, దేవుడు మాకు తోడుగా ఉంటే ఆ అద్భుత కార్యములన్నీ ఏమైనాయి? ఇది వర్తమానం సరైనది అయితే, ఈ దేవుడు సరైన వ్యక్తి అయితే, ఈ కాపురు సరైన కాపురు అయితే ఎందుకు నా జీవితంలో కష్టాలు? ఇలాంటి ప్రశ్నలు వచ్చే ముందు ఇలాగనుకునే బదులు ఇప్పుడు కూడా దేవుడు గొప్పవాడే. ఇలా జరిగినప్పుడు కూడా ఆయన న్యాయవంతుడే. హల్లెలూయా. ఆయన మాట తప్పేవాడు, అన్యాయం చేసేవాడు కాదండి.
నీ పట్ల కొంచెం లేట్ అవ్వచ్చు, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఎంతమందికి ఆ విశ్వాసం ఉంది? హల్లెలూయా. జరగక ముందే ఆ విశ్వాసంతో ఉండండి ప్రియులారా. జరగక ముందే ఆ యొక్క నమ్మకంతో ఉండండి. దెయ్యం కొన్నిసార్లు నిన్ను ఇబ్బంది పెట్టొచ్చు, నిన్ను వెనక్కి లాగొచ్చు, నిన్ను బలహీనపరచొచ్చు. కుటుంబం అంతా అప్పులతోనూ, రోగములతోనూ, మరి చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషుల యొక్క మాటలతోనూ, నిందలతోనూ, ఇబ్బందులతోనూ నువ్వు ఉండొచ్చు. అయినప్పటికీ కూడా, హల్లెలూయా, అయినప్పటికీ కూడా నువ్వేమీ భయపడద్దు. కొంచెం సౌండ్ రావాలి అంటే బేస్ బాగా వస్తుంది, దమ్ము రావట్లేదు. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు ప్రియులారా. అద్భుతాలు జరిగే దినాలు అయిపోయినాయని దెయ్యం చెప్పొచ్చు. ఇది ఇప్పుడు ప్రశ్న కాదండి. ప్రవక్త కాలం నుండి, అపోస్తలుల దినాల నుండి దేవుడు ఏమీ చేయడు. దేవుడు నిన్ను ఎప్పుడో విడిచిపెట్టేశాడు, దేవుడు నీకు తోడుగా లేడు, నువ్వు తప్పు చేసావు, నువ్వు మంచి వ్యక్తి కాదు, నువ్వు తప్పుడోడు, నువ్వు తప్పుడు వ్యక్తి అని ఇదే మనుషులు చెప్తారు ప్రియులారా. సరే, నిన్ను ఎలా విడిపించాలి, ఎలాగ నువ్వు బయటికి రావాలి అనే సొల్యూషన్ చాలా మంది చెప్పరు, రాళ్ళు ఇస్తుంటారండి. ఏమీ భయపడొద్దు, ఖచ్చితంగా తగిన కాలమందు దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. హల్లెలూయా. తగిన కాలమందు దేవుడు నీ ఎత్తుకు వచ్చి ఒక అద్భుతాన్ని నీ పట్ల దేవుడు చేస్తాడు. ఎలీషా ఇప్పుడు గిల్గాలుకు వెళ్ళాడు. ఆ గిల్గాలుకు వెళ్ళిన తర్వాత ఏమంటున్నాడు? ఒక పెద్ద పాత్ర తీసుకుని వంట చేయమంటున్నాడు ప్రియులారా. వంట చేయమంటే ఏం జరిగింది అక్కడ? అందులో ఒక వ్యక్తి ఏం చేశాడు? అయితే ఒకడు కోరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒండి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా కుండలో విషం ఏంటది? మరణము. హల్లెలూయా. కుండలో మరణం ఉన్నదని చెబుతున్నారండి. దేవుని స్తోత్రం. కేకలు వేస్తున్నారు. ప్రియ దేవుని పిల్లారా, మరి నిత్యముగా వారు భోజనం కొరకు ఆహారం పెట్టాలనుకున్నాడు ప్రవక్త. పెట్టాలనుకున్నప్పుడు వంట చేయమన్నాడు. ఇతడు వెళ్ళి ఆ పాత్రను పొయ్యి మీద పెట్టి వెళ్తున్నాడు. పొలంలోకి పోయాడు, కోస్తున్నాడు. కొన్ని ఆకులు కోస్తున్నాడు ప్రియులారా. కొన్ని ఆకు దేనికి సాదృశ్యం? జీవం. ఎందుకంటే చెట్టుకి జీవం ఎక్కడ ఉంటుంది? ఆకులో ఉంటుందండి. ఆకులన్నీ కోసేస్తే అది మరి అంత బాగా ఎదగదు. అది కొన్ని చెట్లు ఆకులు తెంపామా చనిపోతాయి. అది చనిపోవాలంటే ఆకులు తీసేయాలి. ఎందుకంటే అది ఆహారము ఆకు ద్వారా అనేది సంపాదించుకుంటుంది చెట్టుకి. మరి సైన్స్ స్టూడెంట్ని కాదు, మరి మ్యాథ్స్ స్టూడెంట్ని కాదు, ఇంగ్లీష్ కాదు, తెలుగు కాదు, ఏ సబ్జెక్టు మనకు రాదు. కానీ అక్కడక్కడ కొన్నిసార్లు కొన్ని గుర్తుంటాయి అంతే. మరి నేను చెప్పేది కరెక్టే అనుకున్నాను. మొక్కలో ఆహారం దేని ద్వారా? మరి ఆకుల ద్వారానే. కిరణజన్య సంయోగం నిజమేనంటారా? అది జరిపించుకుని దాన్ని ఏమంటే పత్రహరితం అంటారంట. నిజమండి. అంటే నాకు గుర్తున్నాయి కొన్ని మాటలు. మన యొక్క మరి తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఉండే చాలా అద్భుతంగా ఉంటాయి కనుక ఎవరు అభ్యంతర పడొద్దు. నిన్నే ఒక సహోదరుడు అన్నాడు, నాకు ఇంగ్లీష్ రాదని బాగానే చెప్పి మరి చదివేస్తున్నారు మీరు. ఆయన ఎవరో విని మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. కనుక మనం ఏదో ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. దేవుని స్తోత్రం. మన సంఘానికి అర్థమైతే చాలు. ఇప్పుడు కొన్ని కూరాకులు తెచ్చుకుంటున్నాడండి. ఆహారం తినాలి. కొండ ఎక్కడుంది? పొయ్యి మీద ఉంది. కింద మంట జరుగుతుంది. దేవుని పిల్లారా, ఆహారం సిద్ధమవుతుంది అక్కడ. హల్లెలూయా. అయితే ఇతడు వెళ్ళిపోయాడు పొలంలోనికి. ఆహారం తినాలి. ఆహారం తినాలంటే ఖచ్చితంగా కొన్ని కూరాకులు కోసుకు రావాలి.
అప్పుడే మిగతా వారికి అది ఆహారంగా ఉంటుంది ప్రియులారా. అయితే అతడు వెళ్ళి వెర్రి ద్రాక్ష దగ్గరికి వెళ్ళి దాని గుణము తెలియక వెళ్ళి దాన్ని ముట్టుకుని దాన్ని కోసుకొచ్చి కుండలో పాడేశాడు. ఇప్పుడు ఏమైంది? ఆహారము మరణంగా మారిపోయింది. ఇప్పుడు కుండలో ఏముంది? మరణం ఉన్నది. దైవజనుడా, కుండలో మరణం ఉన్నది. సాధారణ కుండ దేనికి సాదృశ్యం? మన జీవితానికి సాదృశ్యం. అది మనమే. ఆ కుండ, ఆ మట్టి కుండ ఎవరు? నువ్వే. ఎక్కడికి వెళ్ళాడు? పొలం వెళ్ళాడు. అన్ని రకాలు కోస్తున్నాడు. ఇది ఆహారానికి మంచిది, ఇది ఆహారానికి మంచిది, ఇది ఆహారానికి మంచిది, ఇది ఆహారానికి మంచిది అని చెప్పేసి కోసుకుంటున్నాడు. ఏం తెచ్చి తన కుండలో పోస్తున్నాడు. అయితే సంఘానికి చెప్పాలి, అన్ని విషయాలు లోపల వేసుకోవడానికి మంచివి కాదు. అన్ని సంగతులు నీకు మేలు చేయకపోవచ్చు. ప్రతి కార్యము నీకు మేలు చేయకపోవచ్చు. కొన్నిసార్లు సంఘానికి కాపరి ఎంతగా బోధించినా వారు ఏం చేస్తారంటే వారి ఆచారాలు, వారి పండగలు, వారి పద్ధతులు చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని ప్రజలారా, అయ్యో ఈ కార్యక్రమం మనం చేయకూడదే, ఈ పండగ మనం చేయకూడదే, ఇదిగో దయచేసి ఇలా ఉండకూడదే, అలా ఉండకూడదే అని చెప్పినప్పుడు కూడా సంఘం వినదండి. మరి ఏం చేయమంటారు పాస్టర్ గారు? మేము వెళ్ళాలండి, వెళ్ళకపోతే ఎలా కుదురుతుంది? మరి వాళ్ళు మా దగ్గరికి వస్తారా? మేము వెళ్ళాలి. ఆ పని చేయకపోతే వాళ్ళు ఏమనుకుంటారు? ఈ ఆచారం చేయకపోతే మమ్మల్ని ఏమనుకుంటారు? కొన్ని చోట్ల క్రైస్తవులే వివాహాలు చేస్తూ ఉంటారు, క్రైస్తవ పెళ్ళిళ్ళే. మరి నిజంగా ఆ పెళ్లి కొడుకుని చేసినప్పుడు కానీ, పెళ్లి కూతురు వస్తున్నప్పుడు కానీ, మరి ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు చక్కగా వరాదూతలైనా నిన్ చిన్న ముసుకుంటుంది. వరాదూతలైనా నిన్ వార్నింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరాదూతలైనా నిన్ వార్నింపగలరా. పాట బాగుంది. ఆచారం పెళ్లి ముగ్గొద్దేటండి పాస్టర్ గారు ఇక్కడ. హల్లెలూయా. ఓయ్ అందరూ రండి, పసుపు రాసుకోండి, పరిగెట్టండి. క్రైస్తవులండి తోరణాలు కట్టాలి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడగాలి. ఆచారాలన్నీ మామూలు. వెళ్ళగానే మరి పెళ్లి ఆ రోజు పెళ్లి మొదటి పాట హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక మంచి దేవుని పాట వస్తుంది. ఈ స్తుతి నీకే మా యేసుదేవా. కంగారు పడుకు, వెనకాల ఇంకో పాట వస్తుంది హల్లెలూయా. ఈలోగా అది అంటది. ఆ పాట అయిపోయిన తర్వాత డీజే దేవుని స్తోత్రం. నిజంగా క్రైస్తవ పాటల్లో కూడా డీజే సౌండ్. ఏమయ్యారు క్రైస్తవులు? ఎక్కడున్నది క్రైస్తవ్యం? ఏమనుకుంటున్నారు? దేవుడు ఇందులో ఉన్నాడు అనుకుంటున్నారు. అన్ని రకాల కార్యక్రమాలు అందులో చేసేస్తారు వాళ్ళు. అన్ని రకాల సిద్ధాంతాలు అందులో పాటించి దానికి ఒక పేరు పెడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ సినిమా పాటలు ఏంటి, డ్యాన్సులు ఏంటి, రకరకాల మనుషులు తీసుకొచ్చి వారు డ్యాన్సులు వేయించడం ఏంటి? ఎవరి వీళ్ళు? క్రైస్తవులు. ఏం చేస్తున్నారు? ఆహారం తినాలని ఆశ ఉంది, వారికి కూడా వాక్యం తినాలని ఆశ ఉంది, వారికి కూడా వాక్యం తినాలని ఆశ ఉంది, వాక్యం కావాలని ఆశ ఉంది. వెళ్తున్నారు, కోస్తున్నారు, ఒక ఆచారం కోస్తున్నారు, ఒక పండుగను కోస్తున్నారు, ఒక సిద్ధాంతానికి వస్తున్నారు, తెచ్చి ఎక్కడేస్తున్నారు? కుండలో పోస్తున్నారు. ఎలాగా? దానికి గుణమెరగక. అది ఏం చేస్తుందో వారికి తెలియదు.
మరి పోస్తున్న ప్రతిదీ కూడా పరిశుద్ధం అనుకుంటారు. ప్రియమైన దేవుని పిల్లారా, చేస్తున్న ప్రతి కార్యం కూడా అది దేవుడు ఉన్నాడేమో అందరూ అనుకుంటారు. వారిద్దరూ కూడా మరి సంఘానికి రారు. సంఘానికి రాకపోయినా కాపరి ఏం చేస్తాడు, బాప్తిస్మ ఇచ్చేసి వెంటనే పేర్లు మార్చేస్తాడు. పిల్లలు, ఇందులో దేవుడు ఉన్నాడా? ఇలాంటి విషయంలో దేవుడు ఉన్నాడా? మరి అనేక మంది నిజమైన కాపర్లు మరి గట్టిగా ఖండించిన, బుద్ధి చెప్పినా, మరి గట్టిగా మరి ఏడ్చి చెప్పినా కానీ మరి వినని ప్రజలుగా ఉన్నారు ఈరోజు చాలా మంది. ప్రియమైన దేవుని పిల్లలు, చాలా బాధాకరంగా ఉంది. కొన్ని సందర్భాల్లో అక్కడ ఉండడానికి సిగ్గేస్తుంది. ధైర్యంగా మందు పార్టీలండి, స్త్రీలు డ్యాన్సులండి, పురుషులు డ్యాన్సులండి, విచ్చవిడి కార్యక్రమాలండి. కానీ వారు ఎక్కడున్నారు? సంఘంలోనే ఉన్నారు. ఎలా ఉంది వారికి ఆశ? వాక్యం తినాలి, ఏదో తినాలి, మేము కూడా తినాలి. హల్లెలూయా, మేము కూడా తినాలి, తినాలని ఆశపడుతున్నారు. అయితే వెళ్ళిపోయి రకరకాలవన్నీ కోసుకుని తెచ్చేసుకుంటున్నారు. రకరకాల సిద్ధాంతాలన్నీ కోసుకుని తెచ్చుకుని వాటిని కొండలో పోస్తున్నారు, తమ జీవితానికి అనుమతిస్తున్నారు. అయితే బైబిల్లో రాయబడింది, అతడు ఏం చేశాడు? దాని గుణమెరుగుక వారు ఏం చేశాడు? అది మరి తన కొండలో పోసేశాడు. అది మంచి చేయలేదు. ప్రియమైన దేవుని పిల్లారా, అది ఏమి మేలు చేయలేదు. ఈరోజు సంఘానికి కూడా మరి నిశ్చయముగా నీ జీవితంలోకి ప్రతిదీ అనుమతించుకో, ప్రతి కార్యాన్ని అనుమతించుకో. అనుమతించబడిన ప్రతి కార్యము అది నీకు మేలు చేయదు. నువ్వు వెళుతున్న ప్రతి విధానము నీకు మేలు చేయదు. అది వెర్రి ద్రాక్ష ఖచ్చితంగా గమనించాలి. కొన్నిసార్లు నువ్వు అనుమతించే ప్రతి కార్యము నీకు మేలు చేస్తుందని అనుకోవద్దు. యెషయా గ్రంథంలో గతంలో మనం చూసాం, తన ఇంటిలో ఏముందో మరుగు చేయకుండా అన్నీ చూపించేశాడు. ఏం జరిగింది అక్కడ? ఎత్తుకుపోయారు. ప్రియమైన దేవుని పిల్లారా, తన గృహంలోనికి అతడు అనుమతించాడు. నిశ్చయముగా ప్రతిదీ మనం అనుమతించకూడదు. మన గృహంలోనికి, మన జీవితంలోనికి ప్రతి కార్యాన్ని ఆహ్వానించకూడదు. శత్రువు నీకు ఎన్నో అబద్ధాలు చెప్తాడు. శత్రువు నిన్ను మోసం చేయాలని చూస్తాడు. మోసం చేయాలని చూసినప్పుడు నువ్వేం అనుమతించాలంటే కేవలము వాక్యాన్ని అనుమతించాలి. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్పాడు? మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నాడు దయ్యము? రొట్టెలు ఆజ్ఞాపించు, రాళ్ళను రొట్టెలుగా చేసుకో, నువ్వు తిను. ఇప్పుడు దేవుడు దాన్ని అనుమతించలేదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఓకే, నువ్వు చెప్పింది నేను అంగీకరిస్తున్నాను. ఐ అగ్రీ విత్ యూ. నేను నీతో ఏకీపిస్తున్నాను. ఇదిగో రాళ్ళు రొట్టెలు అవును గాక, అది కానీ అనుమతిస్తే అది విషమైపోద్ది. ఆ పర్వతం నుంచి కిందకు దుమ్ముకు, అది అనుమతిస్తే అది విషమైపోద్ది. మ్రొక్కమన్నాడు, మ్రొక్కితే అది విషమైపోద్ది. ప్రభు ఎక్కడ లొంగలేదు. ప్రియమైన దేవుని పిల్లారా, అనుమతించలేదు. అనుమతించకుండా ఏమంటున్నాడు? దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల మేము జీవిస్తాం. బబులోను దేశంలో మరి శద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలుకి ఏమైంది? రాజు తినే ఆహార పదార్థాలే పెడుతున్నారండి వారికి. చాలా కాస్ట్లీ భోజనాలు. నిజమేనా? అయితే దావీదుకి, దానియేలుకి 6 సెన్స్ బాగా పనిచేస్తుంది. దేవుని పిల్లారా, 6 ఇంద్రియం బాగా పనిచేస్తుంది. ఇది అనుమతించొచ్చా, అనుమతించకూడదా? దేవునికి మహిమ. ఇది అనుమతించొచ్చా, అనుమతించకూడదు అతనికి అర్థమైపోయిందండి. వెంటనే అన్నాడు, రిజెక్ట్ చేసేస్తున్నాడు. ఇది గనక నా లోపలికి ప్రవేశించిందంటే కొండలోకి విషం వచ్చేస్తుంది. ఇది గనక ఈ సమయంలో గనక దీన్ని నేను అనుమతించానా, దీన్ని నేను యాక్సెప్ట్ చేశానా? ఈ కుండంతా ఇంతవరకు మంచి ఆహార పదార్థాలతో ఉడుకుతున్నటువంటి కుండ, అందరికీ మంచిగా ఉండవలసిన
కొండ విషంగా మారిపోతే, దానియేలు అక్కడ తినుంటే అతడు అక్కడ ఒక ప్రవక్తగా చలామణి అవడు. ఒక సింహాల బోనులో సింహాలు తినేసి ఉండిన అతన్ని, దేవుని పిల్లలారా, అతడు ఆ కొండలోకి దేన్ని అనుమతించట్లేదు. చిన్న విషయాన్ని కూడా అనుమతించడు దానియేలు. ఎందుకంటే దాన్ని చూడగానే, ఓహో ఇది వెర్రి ద్రాక్ష, ఈ విషయం చూడగానే ఇది వెర్రి ద్రాక్ష, ఇది నాకు సంబంధం లేదు, ఇది కనుక నేను అనుమతించానంటే ఈ బబులోను దేశంలో ఈ తప్పుడు సిద్ధాంతాన్ని నేను అనుమతించానంటే నేను ఇక్కడే చనిపోతాను. కానీ నాకు నిరీక్షణ ఉంది, నేను వెళ్ళిపోవాలి నా ప్రాంతానికి. దీన్ని నేను అనుమతించకూడదు, ఇక ఈ ఆహారాన్ని నేను అనుమతించకూడదు. అప్పుడు చెప్తున్నాడు ఆహార పదార్థాలు పెట్టేవాడికి, అయ్యా మాకు ధాన్యాన్నే ఇవ్వండి, మాకు గోధుమలనే ఇవ్వండి దయచేసి, ప్లీజ్ ఆ గోధుమలు మాకు ఇస్తే మమ్మల్ని పరీక్షించండి. చదవండి ఆ మాట ఒకసారి. దేవుని స్తోత్రం కలుగును గాక. దానియేలు గ్రంథం చదవండి, టక్కన తీసి ఎవరైనా చదవండి. గుర్తులేదు. ఈ ఆహారాలు పెట్టే సందర్భం మొదటి జైల్లోనే ఉంటుంది. ఎన్న చేయము మొదట చేయము 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకోవడం అంటే కుండలోకి ఏమొస్తుంది? మరణం వచ్చేస్తుంది. ఒక వ్యక్తి తప్పుడు సిద్ధాంతంతో గాని తప్పుడు కార్యంతో గాని తన్ను అపవిత్రపరచుకుంటే ఎంటర్ ఇదేంటి? మరణం. పాపం ఎంటర్ అవుతుంది. పాపానికి వచ్చే జీతం ఏమిటి? మరణము. అపవిత్రపరచుకున్న వాళ్ళక దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి హల్లెలూయా నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షము నొందను అనుగ్రహించి కనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా మీకు అన్నపానములు నియమించిన రాజుకు నా యజమానుడికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఒకవేళ కృషించిపోతాయేమో, ఆయనకు కనబడనేలా అలా కనపడతాయేమో. అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయం కలుగజేతురు. నపుంసకుల అధిపతి దానియేలు హనన్య మిషాయేలు అజర్యాను వారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లను భోజనమునకు శాఖా ధాన్యాదులను మాత్రమే పానమునకు నీళ్లు నీ దాసులు మాకు అప్పగించి మాకు ఇప్పించి దయచేసి 10 దినముల వరకు హల్లెలూయా 10 దినములు వెయిట్ చేయండి. ఏం జరుగుతుంది? దేవుని స్తోత్రం కలుగును గాక. 10లోకి ఎంటర్ అయ్యామంటే మా మొక్కలు మారిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఓన్లీ 10 days. 10 వరకు ఆగు. Glory to Lord. హల్లెలూయా. 10లో మమ్మల్ని పరీక్షించు. హల్లెలూయా. ఇప్పుడు రాజు భుజించే ఆహారాన్ని కానీ రాజు పానం చేసే ఆ విషయాలు కానీ మేము తీసుకుంటే మేము అపవిత్రం అయిపోతాం. కొండలోకి ఏమొస్తుంది? విషం వచ్చేస్తుంది. అయితే నువ్వేం చేస్తావంటే ధాన్యమి ఏంటది? వాక్యము. హల్లెలూయా హల్లెలూయా. నీరి పరిశుద్ధాత్మ. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యము పరిశుద్ధాత్మను మేము స్వీకరిస్తాము. స్వీకరించిన తర్వాత 10 వరకు ఆగు. హల్లెలూయా. 10లో మేము ఎలాగుంటామో చూడు. గ్లోరీ హల్లెలూయా. 10లో నువ్వు ఎలాగుంటావు? గ్లోరీ గ్లోరీ గ్లోరీ. 10లో మారిపోతాం మేము. ప్రకటన 10లో మాకు మారిపోతుంది. హల్లెలూయా. మా జీవితాలు మారిపోతాయి అక్కడ. ఎందుకంటే ఒక ఆయన దిగొచ్చాడు అక్కడికి. 10 దినములు వెయిట్ చేయండి. సంఖ్యను కరెక్ట్ గా చెప్తున్నాడు. ఓ సహోదరుడా,
10 వరకు ఆగు. చదువమ్మా. పిమ్మట మా ముఖములు రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగించు. అందుకు అతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించారు. ఓహో, దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. 10 దినములు పరీక్షించబడ్డారు. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే అలాగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యాదులను ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 10 దినముల వరకు పరిశీలింతే వెంటనే ఏమైంది? వారి లోపల మార్పు జరిగింది. హల్లెలూయా. ఇప్పుడు మనకేం జరగబోతుంది? హల్లెలూయా. ఈ యొక్క మరి మనము ఈ శాఖ సంబంధమైనటువంటి విషయాలేమి భుజించకుండా, మరి తప్పుడు సిద్ధాంతాలు మనం మరి అనుమతించకుండా, ఆ విషయాన్ని ఈ కుండలోకి అనుమతించకుండా, మరి మన లోపలికి ఆ దురాలోచనలు గాని, ఆ పాపము గాని, ఆ తలపులు గాని మనం అనుమతించకుండా ఉంటే ఏం జరగబోతుంది? ఆ 10లో మార్పు జరగబోతుంది. 10లో నీకు మార్పు జరగబోతుంది. ప్రకటన 10 ఏంటి? మాస్టర్ తీయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన దిగి వచ్చాడు. పరీక్షించండి 10 వరకు. తొందరపడి ఏది పడితే అది కోసేసుకోండి. నేను బబులోను దేశం, నన్ను ఎవరు చూస్తారు? నన్ను ఎవరు పట్టించుకుంటారు? ఇక్కడ ఏమైనా పర్వాలేదు, మెల్లిగా రాని ఉండదు. ఆ వెర్రి ద్రాక్ష అయినా పర్వాలేదు, ఇది ఈ ముండ్ల కంపైనా పర్వాలేదు, అదైనా పర్వాలేదు, ఇదైనా పర్వాలేదు, లోపలికి రానివ్వండి. నో సార్. దేవుని ఏర్పాట్లు ఉన్న వ్యక్తి ఏది పడితే అది అనుమతించడండి. అయ్యా 10 దినములు పరీక్షించండి, అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు వారి ముఖాల కంటే మా ముఖాలు ఎలా ఉంటాయి చూడండి దయచేసి. ఇప్పుడు ప్రియమైన దేవుని పిల్లారా, పండగలు తినేవారి కంటే, ఇప్పుడు పండగలు చేస్తున్నారు, మంచి ముఖాలు వెలిగిపోతున్నాయి, మరి స్కిట్లు, డ్యాన్సులు, హడావుడి చాలా ఫుల్గా ఉంది, వారు తింటున్నారు. వారికంటే 10 వరకు ఆగు. 10లోకి రా. ఇప్పుడు నీ ముఖం ఎలా ప్రకాశిస్తుందో చూడు. లైటింగ్ వెలుగులో, ఆ యొక్క ఫ్లడ్ లైట్లు వెలుగులో వారి ముఖాలు ప్రకాశిస్తున్నాయి, కానీ వాక్యపు వెలుగులో నీ ముఖం ప్రకాశించబోతుంది. వచ్చి అంతే. ఎంతవరకు? 10. ఎక్కువ అక్కవద్దు. ఒక 1 మంత్ లేదు, 1 ఇయర్ లేదు, 10 దినాలు మమ్మల్ని పరీక్షించండి సార్. 10లో ఏం జరుగుతుందో చూడండి. టెలివిజన్లో సువార్తలు చాలా వచ్చేస్తుంటే ఇప్పుడు మనం కేవలం కాపరి చెప్పిన వాక్యాన్ని మాత్రమే వింటున్నాం. 10 దినాలు ఆగు. దానికంటే పెద్ద పెద్ద క్రూసేడ్ జరుగుతున్నాయి, వార్షికోత్సవ కూటాలు జరుగుతున్నాయి, మరి చాలా అద్భుతమైనగా జనాలు వస్తున్నారు, మరి స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నట్టుగా మరి జనాలు వెళుతున్నారు. ఇక్కడేంటి ఏం జరగట్లేదు? 10 దినాలు. ప్రకటన 10లోకి ప్రవేశించు. హల్లెలూయా. అవన్నీ చేసేవారి కంటే, అవన్నీ మరి ఆచరించేవారి కంటే నీ ముఖం ఎలా ప్రకాశిస్తుందో చూడు. హల్లెలూయా. దానియేలు ప్రత్యక్షత కలిగిన వాడు. అయ్యా 10 దినాలు ఆగండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఏది పడుతుంది నీ లోపలికి ఆహ్వానించదు దయచేసి. ఎలాగ పడితే అలాగా ప్రతిదీ నీ లోపలికి ఆహ్వానించావా, అది నీకు మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. కాపరి బోధిస్తున్నప్పుడు, వర్తమానం చెబుతున్నప్పుడు, ఇలా చెయ్యొద్దని చెప్తే దానికి లోబడా, ఇలా ఉండొద్దని చెప్తే దాన్ని ఖచ్చితంగా శిరస వహించాలి. అలా చెప్పినప్పుడు ఎందుకు కాపరి చెప్తున్నాడు? ఎందుకు వర్తమానికుడు వర్తమానం బోధిస్తుంది? బైబిల్ ఎందుకు చెప్తుంది? నీకు నీ కొండలోకి విషయం రాకూడదు. చేదైన వేరేది కూడా నీ లోపల ప్రవేశించకూడదు.
చేదైంది ఏది కూడా నీ లోపలికి రాకూడదనే ఆ మాట మనం చదువుకున్నాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో. చేదైన వేరు ఏదైనా వచ్చి మొలిచి అనేకులు అపవిత్రులు అయిపోతారేమని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమని జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా చూసుకోండి. చేదైన వేరు మనల్ని మొలిచిందంటే చాలా ప్రమాదం. చేదైంది లోపలికి వచ్చిందంటే నీకు చాలా ప్రమాదము. అది రానవద్దు దయచేసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎంటర్ అవనివ్వకండి. నిజంగా ప్రియులారా, బైబిల్ కానీ వర్తమానం కానీ చాలా తేటగా మాట్లాడుతుంది ప్రతి విషయాన్ని కూడా. ఎందుకంటే దేవుడు ఆది నుంచి కూడా తన పిల్లలకు ఇలాగే ఉపదేశం చేస్తున్నాడు, ఇలాగే బోధిస్తున్నాడు దేవుడు. ఆ మొదటి సంఘకాలంలో పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఇదిగో మరి చేదైన వేరేదైనా ఉంటుందేమో. ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వాన్ని ఎందుకు ఆ లోపలికి అది అనుమతించాడు. అతను ఆహారాన్ని ఏం చేశాడు? అనుమతించాడు. ఎవరు? ఏసావు అనుమతించాడు. ప్రియమైన దేవుని పిల్లారా, అది అనుమతించి అది తిని ఏం పోగొట్టుకున్నాడు? జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. అది తిన్న తర్వాత అతని జీవితం చేదుగా మారిపోయింది. ప్రియులారా, ఈరోజు ఖచ్చితంగా నువ్వు అనుమతించాలి. ఏది అనుమతించాలి? సరైనది అనుమతించాలి. జీవితంలోనికి చాలా ఎదురవుతూ ఉంటాయి, చాలా వస్తాయి నీ దగ్గరికి. అన్నీ నువ్వు అనుమతించడానికి లేదు. నువ్వు కేవలము వాక్యాన్ని మాత్రమే అనుమతించాలి. చూడండి, ఈ యూట్యూబ్లో చాలా ఉంటాయండి. కొంతమంది ఆ రాత్రి కాడ లేకపోతే మధ్యాహ్నం పూట ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ యూట్యూబ్లోకి వస్తూ ఉంటారు పంటలు. నిజమా కాదా? ఇదేలాగుంది, అదేలాగుంది, అదేలాగుంది, ఇదేలాగుందని కోస్తా ఉంటారు. ఎక్కడో దిక్కున నీకు కారు ద్రాక్ష దొరుకుతుంది. అప్పుడు ఏమవుతుంది? దాని గుణం అరక్క భలే బాగుందని చెప్పేసి నువ్వు వెంటనే దాన్ని స్వీకరిస్తావు. అక్కడి నుంచి నీకు కొండ విషంగా మారిపోద్ది. పాస్టర్ మీద భేదం పెట్టుకుంటావు, సంఘం మీద భేదం పెట్టుకుంటావు. ఇక నీకు భక్తి చేయాలనిపించదు. ఎందుకో తెలుసా? నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు, నువ్వు మరి దేవుని బిడ్డ నువ్వు ఖాళీగా ఉంటున్నప్పుడు జాగ్రత్త. ఏది పడితే అది కొయ్యక, ఏది పడితే దాన్ని అనుమతించగా, ఏ సిద్ధాంతాన్ని పడితే ఆ సిద్ధాంతాన్ని లోపలికి రానివ్వగా, ఎవరిని పడితే వారిని నెత్తి మీద చేతులు ఎత్తి ప్రార్థన చేయించుకోక, దాని గుణమెరుగుక ఏం చేశాడు? జ్యేష్ఠత్వాన్ని బాగొట్టుకున్నాడు. చిక్కుడుగాయ కూరే కదా, ఏమైంది? జ్యేష్ఠత్వం పోయింది. ప్రియ దేవుని పిల్లలారా, చేదైపోయింది అది. చూడండి, బైబిల్లో మనము ఎవరంటే నయోమిని చూస్తాం. రూతు గ్రంథంలో ఏం జరిగింది ఆమె జీవితంలో? మరి ఆ దేశంలో మరి యెరూషలేములో బెత్లెహేము అంటే ఏంటి? రొట్టెల గల ఇల్లు. ఈ రొట్టెల గల ఇల్లులో కరువు వస్తుందా? రాదండి. అసలు దాని పేరే రొట్టెల గల ఇల్లు. అది కరువు ఎలాగొస్తుంది? కరువు రాదు అక్కడ. అయినప్పటికీ కూడా అక్కడ కరువు వచ్చినట్టుగా ఉంది, ఏదో కష్టం వచ్చినట్టుగా ఉంది. కష్టం వచ్చినా అది బెత్లెహేమై ఉన్నది. ఇబ్బంది వచ్చినా అది బెత్లెహేమై ఉన్నది. శ్రమ వచ్చినా అది బెత్లెహేమై ఉన్నది. Stay with your own house. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును. నీ సొంత గృహముతో నిలబడి ఉండు. వెంటనే ఏం జరిగింది? ఆహారం లేదని చెప్పేసి మోయాబు ఆహారం కోసం వెళ్ళింది. ఏం జరిగింది అక్కడ? మోయాబులో ఉన్నటువంటి అన్ని కూరాకులు కోస్తుంది. ఇప్పుడు వింటున్నారా?
అన్నీ కోస్తుంది, ఒక్కొక్కటి కోసుకుంటుంది. కోసుకునేటప్పటికి కుండలో పోసింది, మరణం వచ్చింది. అక్కడ వచ్చిందా లేదా? ఇద్దరు కుమారులు, భర్త. ఏమిటది? ఆమె కుండలో ఏమొచ్చింది? ఇప్పుడు మరణం వచ్చింది. ఇప్పుడు ఆమె అంటుంది, నన్ను మారా అని పిలవండి, నన్ను మారా అని పిలవండి, నయోమని పిలవకండి. ఎందుకంటే వారి కుటుంబానికి మంచి పేరు ఉందండి. ఏమిటా పేరు? రమ్యమైన ఆరాధన. హల్లెలూయా. మరి చూడండి, ఆమె పేరేం పేరు? నయోమి. ఆమె భర్త పేరేం పేరు? ఎలీమెలెకు. ఎలీమెలెకు. అలాగే నయోమి అనగా రమ్యమైన ఆరాధన. కొండ చాలా బాగుందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. వెరీ వండర్ఫుల్ టేస్ట్ అనమాట. రమ్యమైన ఆరాధన చాలా టేస్ట్గా ఉందండి. చాలా అద్భుతంగా సాగిపోతుందండి. మహులోను, కిల్యోను అని ఒక ఇద్దరు కుమారులు ఉన్నారండి. వారికి కూడా మంచి అర్థం ఉందండి వారి పేర్లకి. పేర్ల గురించి తప్పు చెప్పొచ్చు. చాలా బాగా వారి కుటుంబం సాగిపోతుందండి. అయితే చిన్న కరువు, ఎక్కువ కూడా కాదు అక్కడ. ప్రభువా, ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఏం చేయమంటావు? నేనేం చేయాలి ప్రభువా? నాకు సహాయం చేయ ప్రభు అని ప్రార్థించారు వారు మోకరించి. దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు అక్కడికి? ఐగుప్తు నుంచి దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు వారిని? తన ప్రజల్ని తన యొక్క బలముతో మరి ఆ ప్రాంతం నుంచి దేవుడు ఎందుకు తీసుకొచ్చి ఉంటాడు అక్కడ? తీసుకొచ్చి తన దక్షిణ హస్తముతో మరి దేవుడు తీసుకొచ్చి వారిని ఒకటి స్థాపించి, వారిని దేవుడు కనికరించి, వారికి రాజుల్ని, గొప్పవారిని అందరినీ పంపించి దేవుడు, హల్లెలూయా, ప్రవక్తల్ని, యాజకుల్ని అందరినీ పంపించి వారి పట్ల ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. అది ఒక బెత్లెహేం అని నామకరణం చేశారు దానికి. రొట్టెల గల ఇల్లు. ఆ రొట్టెల గల ఇల్లులో మరి చిన్న సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు వారు ఏం చేయాలి? ప్రభువా, ఆహారం కొరకు నీ ప్రజలు ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి మన్నా కురిపించావు ప్రభువా. హల్లెలూయా. ఆ మన్నా ఈరోజు మాకు కావాలి ప్రభువా. ఇప్పుడు మాకు మన్నాలాగా నువ్వు కుమ్మరించు ప్రభువా. దేవుడు తన బిడ్డల్ని పోషించాడంటారా? దేవుడు పోషించాడా? పోషించాడు. ఇప్పుడు ఇవేమి చేయాలి? ప్రార్థించాలి. అయితే ఏం చేస్తుంది? మోయాబు దేశం వైపు తన కన్నులు మోయాబు దేశం వైపు వెళ్ళి, మోయాబు దేశంలో ఆహారం ఉన్నది, మోయాబు దేశంలో భలే ఆహారం ఉన్నది. ఆహారం కాదది, విషం ఉన్నది. మోయాబు దేశంలో విషం ఉన్నదే. ఇప్పుడు ఏం చేసింది? తన ఇద్దరు కుమారులు తన భర్తను తీసుకుని మరి రొట్టెల గల ఇంట్లోంచి మెల్లిగా ప్రయాణమై వెళ్ళిందండి. ప్రయాణం వెళ్ళిన తర్వాత ఆ మోయాబు దేశంలో కొన్ని కూరగాయలు కోస్తుంది, కొన్ని సిద్ధాంతాలు కోస్తుంది, కొన్ని ఆచారాలు కోస్తుంది. హల్లెలూయా. కోసి తన కొండలో పోసిందండి. అతి కొద్ది సమయానికి ఆమె భోజనాన్ని కూర్చొనగా అనగా ఆమె మరి పర్వాలేదు, మా కష్టాలన్నీ తీరినాయి అని అనుకుంటుండగా చేదైపోయింది కుండ. మారిపోయింది వాతావరణం అంతా. ఇప్పుడు అంటుందామె, నన్ను చేదు అని పిలవండి, మరణము అని పిలవండి. నా భర్త, నా ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. అయితే తిరిగి దేవుని కృపను బట్టి దేవుడు తన దేశాన్ని దర్శించాడని, దేవుడు తన ప్రజలకు ఆహారం ఇస్తున్నాడని తెలుసుకున్న ఆ యొక్క నయోమి మరలా సొంత గృహానికి వచ్చింది. హల్లెలూయా. ఈరోజు ఖచ్చితంగా దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, ఖచ్చితంగా మీరు మీ కుండలోనికి, మీ జీవితంలోనికి, మీ హృదయంలోనికి ఏమీ అనుమతించకండి దయచేసి. వస్తాయి. చూడండి, మొబైల్ మనం ఓపెన్ చేస్తున్నాం కదా, చాలా యాడ్లు వస్తాయండి. మనం అడిగామా? మనం అడగలేదు. ఆటోమేటిక్గా ఆ యాడ్లు వచ్చేస్తూ ఉంటాయి. యాడ్లు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆ స్కిప్ చేయడమో, దాన్ని పక్కకు తప్పించేయడమో. ఇప్పుడు చూడండి, కొన్ని యాడ్లు ఏంటంటే పూర్తిగా వస్తాయి, కొన్ని యాడ్లు టైంకి మరి స్కిప్ చేయమని అడుగుతాయి. స్కిప్ చేసి పంపించేయాలి దాన్ని.
మరలా ఇంకోటి వస్తుంది. నువ్వు మంచి ఉద్దేశమే కలిగి ఉన్నావు, కానీ ఒకటి ఏం చేస్తున్నాయి, వస్తున్నాయి. ఏం చేయాలి నువ్వు అప్పుడు? బైబిల్ చదువుకుందారని బైబిల్ ఓపెన్ చేసినా కానీ దాని కింద యాడ్. నువ్వు ఒకటి ఓపెన్ చేస్తే అది ఇంకోటి చూపిస్తూ ఉంటుంది. నువ్వేం చేయాలి? దాన్ని దాటిపోవాలి. కూరాకులు కోసుకోవడం తప్పంటారా? తప్పు కాదు. వెర్రి ద్రాక్ష వచ్చినప్పుడు ఏం చేయాలి? స్కిప్ చేయాలి. వెర్రి కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? కోపడిపోయి ఆ తర్వాత తగ్గించుకోవాలి. స్కిప్ చేయడం రావట్లే. వస్తాయి కొన్ని, అందరికీ వస్తాయి. తొందరపాట్లు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఏం చేయాలి? నువ్వు అలాగ మంచి ఉద్దేశంతో ఓపెన్ చేస్తుంటే అసలు నీకు సంబంధం లేకుండా జుమ్ అని వస్తుంది. ఒకటి అంతా యాడ్ అంతా చెప్పేసిన తర్వాత జొమాటో. నువ్వు ఎప్పుడు ఎవరికి ఆర్డర్ చేయలేదు, అయినప్పుడు కూడా నీ ప్రమేయం లేకుండా వచ్చింది. పోనేదాన్ని దాంట్లోకి వెళ్ళకో, నీ ఏకాగ్రత దెబ్బతింటారు. నిజమేనా? మళ్ళీ ఇంకోటి వస్తుంది. నువ్వేదో దేని కొరకో చేస్తుంటే అది ఇంకోటి చూపిస్తూ ఉంటుంది. చూపించినప్పుడు నువ్వేం చేయాలి? స్కిప్ చేయి, లేకపోతే అది అయిపోతే పోనే ఉండదని. ఆ తర్వాత నువ్వేం చేయాలనుకున్నావు దాన్ని చేయి. హల్లెలూయా. యాడ్లు వస్తున్నాయని కానీ, లేకపోతే మరి వీడియోలు వస్తున్నాయని కానీ అన్నీ మనం మరి డౌన్లోడ్ చేయడానికి కుదరదు, మరి దాన్ని దగ్గరెట్టుకోవడానికి కుదరదు. హల్లెలూయా. మన ఫోన్ హ్యాంగ్ అయిపోయి భద్రైపోయే ప్రమాదం ఉంది. భౌతికంగా ఇక్కడ ఏం జరుగుతుందో ఆత్మీయంగా కూడా అదే జరుగుతుంది. దెయ్యం ఏం చేస్తుందంటే చాలా పంపిస్తుంది నీకు. రకరకాల వైరస్లుగా అది నీ దగ్గర పనిచేస్తుంది. పనిచేసినప్పుడు నువ్వు గెంటేయాలని కొంత అవకాశం ఉంటుంది. దాన్ని పక్క తప్పించేయాలి. అయ్యో దాని గుణమెరగగా దాన్ని కానీ ఓపెన్ చేసావా, దాన్ని కానీ నువ్వు అనుమతించావా, ప్రమాదం సుమి. అది నీకు ప్రమాదం అవుతుంది. రకరకాల యాడ్లు, రకరకాల వీడియోలు, రకరకాల మనుషులు, రకరకాల చిత్రాలు అందులో కనపడతాయి. విత్ ఫోన్ నెంబర్లు కూడా యాడ్ ఉంటాయి. కొన్ని ఆఫర్లు పెట్టినట్టు వస్తాయని, రివార్డ్ వచ్చింది, నీకు రివార్డ్ వచ్చిందని చెప్పేసి మెసేజ్లు వచ్చేస్తాయి. నీకు సంబంధం లేదు. రివార్డ్ వచ్చిందని చెప్పేసి దాన్ని అలా ఓపెన్ చేసి ఆ లింక్ కానీ లోనికి వెళ్ళావా, నీ అకౌంట్లో డబ్బులు ఉంటే పోతాయి. కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి మీకు ₹1,00,000 తగిలినాయి అంటాడు. మెసేజ్ అవుతుంది. అది నీకు సంబంధించింది కాదు, అది వెర్రి ద్రాక్ష. నేను ఎందుకు ఇదంటే అర్థమవుతుందని. హల్లెలూయా. నీకు తెలియకుండా అవన్నీ ఓపెన్ చేసి తొందరపడి దేని మీద పడితే దాని మీద చేయబెట్టి ట్యాప్ చేసావా, వెంటనే ఓపెన్ అయిపోయి ఇందులో కొన్ని సైట్లు నిషేధించారు. అంటే ఉగ్రవాదం ఎలా నేర్చుకోవాలి అని టైప్ చేయకూడదు అందులో. మీకు అర్థమైందండి? అలాగా టైప్ చేసావా నువ్వు సైబర్ నేరం కింద నువ్వు నేరస్తుడు అయిపోతావు. టైప్ చేసినా తెలిసిపోద్దండి. దేశం కొరకు మరి నువ్వు ఆ యొక్క దేశ ద్రోహం పనులు అందులో టైప్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం టైప్ చేస్తామా, మన హిస్టరీ అంతా డిలీట్ చేస్తామా, గవర్నమెంట్ దృష్టిలో ఉంటుంది. అసలు నువ్వు ఎప్పుడెప్పుడు ఏ సైట్లు ఓపెన్ చేస్తున్నావు, ఏం చూస్తున్నావు అంతా కూడా మరి అంతా అక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు. మన తృప్తి కొరకు మనం డిలీట్ చేస్తాం అంతే. తేడా వచ్చిందో, ప్రమాదకరంగా మారుతున్నావో, నీ మీద వారి దృష్టి నుంచి నువ్వు ఎక్కడున్నావో పట్టుకుంటారు. మరి భౌతికంగా దీన్ని ఓపెన్ చేసి ఏదైనా మనం డౌన్లోడ్ చేసి ఎలా చూడాలి. పిల్లలు ఇలా వచ్చేది ఈ మూలకి వచ్చే. హల్లెలూయా. ఈ భౌతికమైనటువంటి ఇవి ఓపెన్ చేస్తుంటేనే అది మనకి మరణం కింద, మనకి డిస్టర్బెన్స్ కింద అయిపోతుంటే కొన్నిసార్లు ఏమంటే నేను ఇది ఓపెన్ చేయలేదండి, ఇదేంటి నాకు ఎలాగొచ్చింది, ఇలాగైపోయిందండి. కొంతమందికి ఏం చేయాలో తెలియక సిమ్ లాక్ వేసుకుంటారు. అది నొక్కి ఇది నొక్కి ఇది నొక్కి సిమ్ డెడ్ అయిపోతుంది.
హల్లెలూయా. కనుక ఈ భౌతికంగా ఇది ఎంత ప్రమాదకరంగా ఉంటుంటే నువ్వు దాన్ని అనుమతించకూడదు. వింటున్నారా? చాలామంది పాపం సీరియల్ అనుమతిస్తే ఏమవుతుంది? కొండ విషమైపోద్ది. మూవీలను అనుమతిస్తే విషమైపోద్ది. జాగ్రత్త. ఉదయం లేచిన కాంచి సాయంకాలం వరకు దానికే మోకరించి దాని దగ్గరే మరి అది హృదయం దగ్గర స్థానం సంపాదించేసుకుందండి. ఇప్పుడు మనం తప్పుడు విషయాలు ఏమీ చూడట్లేదు. నిజమేనండి? అక్కడి నుంచో మనకు వాట్సాప్ వీడియోలు, యూట్యూబ్లో ఏయో కనపడుతుంటాయి. ఇది ఎలాగుంది, అది ఎలాగుంది, ఇదేటి అదేటి, మన ఊరుగా మన ముఖం వెలిగిపోతూ ఉంటుంది. అది చూస్తామండి. అలాగా కూడా దేవుడు నిన్ను మోసం చేస్తున్నాడు. నువ్వు సినిమాలు ఏమి చూడవు, నువ్వేమీ తప్పుడు కార్యాలు చూడవు. చిన్న చిన్న వీడియోలే వస్తుంటే వాటినే డౌన్లోడ్ చేసుకుని చూస్తానికి ఖాళీ ఉండలేదు. బైబిల్ ఎక్కడ చదువుతావు, ప్రార్థన ఎక్కడ చేస్తావు? వీడియో వీరులు, న్యూస్ వీరులు, సీరియల్ వీరులు, మూవీ వీరులు, మరి చాలా వింత వింత విడ్డూరాలు అన్నీ అందులో వస్తుంటే అది అలా చూసుకుని ఇలాగొచ్చింది అలాగొచ్చింది. పెద్దలు పిల్లలు అందరూ కూడా నిమగ్నమైపోయి ఖాళీ లేకుండా దయచేసి అనుమతించకండి. మీ మొబైల్లో గేములు అనుమతించకండి. దయచేసి ఎవరి మొబైల్లో గేములు కూడా ఉండొద్దు. అది ఏ క్రష్ అయినా వద్దు, నేను క్రష్ చేసి పడేస్తుంది. అర్థమైందా? ఈ క్రష్ చేసేది క్యాండీని కాదు, నిన్ను, నీ పిల్లల్ని. ఎవరు మొబైల్లో మరి గేములు ఆడద్దు. ఎవరు కూడా చిన్నపిల్లలకి ఎవరికి మొబైల్ ఇవ్వకండి, గేములు ఇవ్వకండి, వీడియోలు చూడడానికి అనుమతించకండి. అందులో విషయం ఉన్నది. మీ పిల్లలు నశించిపోతారు. అవి మంచివో చెడ్డవో కథలో బొమ్మలో వాళ్ళకి ఇవ్వకండి. దయచేసి వాళ్ళని కాపాడుకోండి. దయచేసి ఏం జరుగుతుంది ఇక్కడ? అవన్నీ వెళ్ళాడు, ఆకులు కోసుకొచ్చాడు, దానికి ఉణమెరక్క కోసేశాడు. ఇది మంచిది అనుకున్నాడు, కోసుకున్నాడు, కొండలో పడేశాడు. విషయం ఉన్నది. ఏదైనా వనములు ఇదే జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏదైనా వనములు ఏం జరిగింది? ఆ చెట్టు ఫలం తిని ఏం జరిగింది? అందులో విషయం ఉందని తెలియలేదు ఆమెకి. ఎందుకంటే అది మరణం అని తెలియదు ఆమెకి, అది జీవం కాదని తెలియదు. దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినప్పుడు కూడా మరి ఆ మరణిస్తానని మరి దేవుడు మరి ఇది తినుదన నిత్యముగా చచ్చిదని దేవుడు చెప్పినప్పుడు కూడా దాని యొక్క ప్రభావం ఎంత గట్టిగా ఉంటుందో, దాని ప్రభావం ఏమవుతుందో మరి అర్థం చేసుకోకుండా, అంచనా వేయకుండా, తెలియదంటే అది అంచనా వేయకుండా తినేసింది. ఆ తప్పుడు కార్యం తన జీవితంలోకి అనుమతించింది. ఏం జరిగింది? మరణము. కొండలోకి ఏమొచ్చింది? ఆ జీవితంలోకి ఏమొచ్చింది? ఆ దేవు మరి దేవుని కుటుంబంలోకి ఏమొచ్చింది? మరణం వచ్చింది. దేవుడు, భార్య, భర్త, దేవుడు. ఏంటిది? దేవుని కుటుంబం అది. హల్లెలూయా. అలాంటిది ఎవరు ప్రవేశించారు? ఒక దెయ్యం ప్రవేశించింది. ఇది నిజమా? తోట చెట్ల ఫలంలో దేన్ని తినొద్దని మీ దేవుడు చెప్పాడా? అసలు అది ఉంది కదా, తినకూడదు ముట్టకూడదని చెప్పాడు. మరి అంత బయలుపాటు ఉన్నప్పుడు ఎందుకు తినాలా? అంత వాక్యం బాగా అర్థమైపోతున్నప్పుడు ఎందుకు దాన్ని ముట్టుకోవాలా? ఓవర్ రెవల్యూషన్ అంటారా? దేవుళ్ళ వలె అయిపోతారని దెయ్యం చెప్పింది. వెంటనే తినేసింది, అనుమతించింది. తన జీవితంలో ఏమైంది? మరణం వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు తన దైవజనుడు వచ్చాడు, తన సేవకుడు వచ్చాడు, తన భర్త వచ్చాడు. మరణం ఉంది ఇక్కడ. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు చాలా జాగ్రత్తగా, నువ్వు ఎంత ఏకాగ్రతగా చక్కగా భక్తి చేసుకుంటూ పరలోకం వెళ్ళిపోదావు, రేపు పొద్దున్న మెట్టి ఎక్కేసి అనుకునేటప్పుడు దెయ్యం వచ్చి ఖచ్చితంగా నిన్నేం చేస్తుందంటే దాని గుణం ఎరగకుండా మరి మంచి ద్రాక్షావల్లి వల్ల అక్కడ పెడతారు. దాన్ని తీగు కోసుకొని కొండలో పోసావా,
నువ్వేం చేయగలదు. నీ కొండను ఎలా విషయంగా మార్చాలో ఆమేన్. దెయ్యానికి తెలుసు. ఇప్పుడు అది విషమైపోయిన కొండ ఎవరు ముట్టుకున్నా ఎలాగుంది? విషంగా ఉంటుందండి. అప్పటి వరకు మంచి పదార్థాలతో ఉడుకుతున్నటువంటి ఆ కొండ ఏమైంది? విషంగా మారి విషమైపోయింది. అందరూ అన్నారు ఆ కొండ దావిచేయండి, అందులో విషం ఉంది. అంతవరకు ఆ పాత్ర మంచి ఆహార పదార్థాలు వండి పెట్టిన పాత్రేనా? పరిశుద్ధమైన పాత్రేనా? ఒక తప్పుడు విషయాన్ని అంగీకరించిన తర్వాత ఏమైంది? అది విషంగా మారి ప్రాణానికి విషయంగా మారిపోయింది. అది సంఘం పరిస్థితి కూడా అంతే. ఆమేన్. ఓ సహోదరుడా, నీ పరిస్థితి అంతే. సహోదరి, నీ పరిస్థితి అంతే. అది వస్తున్నప్పుడు దాన్ని పక్కకంటే, అది నీ దగ్గరికి వస్తున్నప్పుడు దాన్ని పక్కకంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దాన్ని తప్పించుకుని పారిపో. యేసేపు వలె పారిపో. ఆ పోతీఫరు భార్య అతన్ని ఎంతగా ఇబ్బంది పెట్టినప్పుడు కూడా అక్కడ మరణం ఉందని అర్థమైపోయింది. ఇప్పుడు చూడండి, గోతులో అతని మరణం లేదు, జైల్లో అతని మరణం లేదు. హల్లెలూయా. అతని మరణం ఎక్కడ ఉందో తెలుసా? అక్కడ ఉంది. కారు ద్రాక్ష అక్కడ ఉంది, ఆ స్త్రీలో ఉంది. అయితే అది వచ్చినప్పుడు అనుమతించాడా? లేదండి, స్కిప్ చేసి పడేసి త్రోసేశాడు. అది చేయవలసినంత చేష్టలన్నీ చేసింది, రంగులు పూసుకుంది, మంచి మంచి పెర్ఫ్యూమ్లు వచ్చింది. అయినప్పుడు కూడా ఏసేపు పట్టించుకోవట్లేదు. ఓ మరి మంచి యాడ్ వచ్చింది, ఆయన నువ్వు పట్టించుకో. నువ్వు వాక్యం కోసం చూసినప్పుడు, లేకపోతే నీకు ఉపయోగపడింది ఏదో, మరి నీకు అవసరమైంది ఏదో నువ్వు తీసుకుంటున్నప్పుడు ఇవన్నీ వస్తుంటే ఈ గొంతులో నువ్వు చూడవు. ఇది ఎప్పుడు పోతాను చూస్తావు. దేవుని కుమారుడా, ఓ దేవుని కుమార్తె, ఏసేపు ఏం చేస్తాడు? ఈ కొండలో మరణం ఉన్నది. ఇది చెడు ద్రాక్ష. ఇది దాని తీగలని తప్పుడు తీగలది. ఓ క్రీస్తునందు దేవుడు, నిజ ద్రాక్ష ఉంది, జీవమిచ్చే ఒక ద్రాక్ష ఉందండి. ఆయన ద్రాక్షావళి నేను, తీగలు మీరు. ఈ రెండు కలిపితే వంట బాగుంటది. ఓ ఈ రెండు కలిపితే ఆహారం బాగుంటది. హల్లెలూయా. చాలా తప్పించుకోలేరు చాలా మంది. సహోదరులారా, దెయ్యం ఏం చేస్తాడు? నీ ఏకాగ్రతను దెబ్బతీస్తాడు. నువ్వు చెడ్డ వ్యక్తివి కాదు, నువ్వు దేవుని కుమారుడివి. నువ్వు చెడ్డ వ్యక్తివి కాదు, నువ్వు దేవుని కుమార్తెవి. నువ్వు సంతోషాన్ని తీసేయాలని దెయ్యం అన్నీ నీకు అనుమతిస్తూ ఉంటాడు. దయచేసి డోంట్ టచ్. ముట్టుకున్నావు ప్రమాదం, ముట్టుకోకుండా ఉంటే నీకేమీ సమస్య లేదు. వాళ్ళు ఏమన్నారు? దానియేలు ఏమన్నాడు? 10 దినాలు ఆగండి, ఏం జరుగుతుందో చూడండి. అది మేము అనుమతించు. 10లో వారి యొక్క ముఖాలు మారిపోయినాయి. ప్రకటన 10లో మన శరీరం మార్పు చెందబోతుంది. దేవుని ప్రకారం ఏది పడితే అది ముట్టుకోకూడదు, ఏది పడితే దాన్ని అనుమతించొద్దు. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు నీ లోపలికి వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు దాన్ని ఆహ్వానిస్తే అది చిన్నదే పెద్ద విషయంగా మారి. కొండ మంచిదే, అందులో ఉన్న ఆహార పదార్థాలు కూడా మంచివే. కానీ నువ్వు అనుమతించినటువంటి ఆ పిచ్చి ద్రాక్ష తీగలను బట్టి ఏమైందంటే అది విషంగా మారింది తప్పితే కొండ పవిత్రమైంది. హల్లెలూయా. జగత్తుకు పునాది వేయబడగొనిపే దేవుడు నిన్ను మరి ఎన్నుకున్నాడు. మధ్యలో దెయ్యం ఏం చేసిందంటే దాని గుణమెరగక నువ్వు నీ దగ్గరికి వాటి దగ్గర తీసుకొచ్చింది. దాని గుణమెరగక అది ఏం చేస్తావు తెలియక నువ్వు మెల్లిగా కోసుకుని అనుమతించావు. అనుమతిస్తే ఏమైంది? నీ జీవితం చేదుగా మార్చింది. అందరూ కేకబెట్టి అదే అది విషం అనే స్థాయికి దిగజారింది ఆ కొండ. అసలు ఆ కొండ పొజిషన్ తెలుసండి? ఆ కొండ ఆ యొక్క పాత్ర యొక్క దేవుని చేతిలో, మరి దేవుని పిల్లలారా, ఆ పాత్ర యొక్క పని ఏమిటో తెలుసా? అనేక మంది ఆకలి తీర్చే పాత్ర అది. ఎందుకు విషయంగా మారాలి? ఎందుకు మారాలంటున్నాను నేను. అది అనేకులు ఆకలి తీర్చే పాత్ర, అది అనేకుల్ని ఆదరించే పాత్ర. అది ఎలాంటి పాత్ర తెలుసా? ప్రవక్తల శిష్యులకి, హల్లెలూయా, ప్రవక్తలకి, మరి ప్రవక్తలను తృప్తిపరిచే పాత్ర అది. దేవునికి మహిమ కలుగును గాక. సేవకులు తృప్తిపరిచే పాత్ర అది. పరిశుద్ధులు తృప్తిపరిచే పాత్ర అది. ఇప్పుడు అందరూ భయపడుతున్నారు, వామ్మ అందులో విషం ఉన్నది. ఎందువల్ల?
పర్మిషన్ ఇచ్చావు, లోపలికి అనుమతించావు. అనుమతించకుండా ఉండవలసింది దాని గుణమెరుగుక అనుమతించింది. దాని గుణమెరుగుక ఈరోజు సంఘం అనుమతిస్తుంది. దాని గుణమెరుగుక మరి దేవుని ప్రకారం ఈరోజు వధువు సంఘం ఉన్న చాలా మంది అనుమతిస్తున్నారు. దాన్ని దయచేసి అనుమతించండి. అసలు మొట్టకండి. ఆకులు కొయ్యమన్నప్పుడు మనకు ఒక చెట్టు ఉందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు ఒక జీవ వృక్షం ఉన్నది. హల్లెలూయా. అందులో విషం ఎంత మాత్రము లేదు. మనకు ఒక చెట్టు ఉన్నది. హల్లెలూయా. వధువు వృక్షం ఉన్నది. దాంట్లో విషం ఎంత మాత్రము లేదు. ఎక్కడ పోయారు ఆకులు? నీ పాత్రలో ఎలాంటి విషయాలు అనుమతించాలి? ఈ రోజు వరకు నీకు ప్రత్యక్షత రాలేకపోతే నేనేం చేయాలి? నేను ఎన్ని కోణాల్లో బోధించాలి సంఘానికి. అయితే దేవుని పిల్లలారా, మరి మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పాత్ర ఆదరించే పాత్ర ఇది. కానీ జస్ట్ ఎక్కువ కాదండి. అవి ఎక్కువ చెట్లు ఆకులన్నీ వేయలేదంటండి. ఒక్కటే కొన్ని తీగులు ఒక్క చెట్టు తెచ్చి దాంట్లో పోస్తే అందరూ అంటారు, కేకలు పెడుతున్నారు, బాబోయ్ ఇందులో మరణం ఉన్నది, ఇందులో తప్పు ఉన్నది. ఎవరో కూడా పాత్ర దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చేయట్లేదు, బాధపడుతున్నారు. పాత్రలో విషయం ఉన్నది దైవజనుడా, పాత్రలో విషయం ఉన్నది దైవజనుడా. ఎలాగా? పరిశుద్ధమైన మంచి విషయాలు అందులోంచి రావాల్సింది. అక్కడికి వెళ్ళగానే అద్భుతమైన సువాసన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ కింద మరి దేవుని పిల్లలు మనకు తెలుసండి, మంట పెడతారా? మంట పెట్టారా? వంట చేస్తున్నారా? మన ప్రవక్త చెప్పాడా పొలాలు ఎలా పెడతారు? దేవుని స్తోత్రం కలుగును గాక. క్రాస్ అంటే అర్థం సిలువ. ఇప్పుడు సిలువ మాదిరిగా అక్కడ మరి వంట జరుగుతుంది. మరి అగ్ని, హల్లెలూయా, ఆ పరిశుద్ధ మరి అగ్ని స్తంభము దానికి తగులుతుంది. ఈ పాత్ర అగ్ని తీసుకుని ఆ కార్యములను తీసుకుని దానిలో ఉన్నటువంటి మంచి పదార్థాలతో చుట్టుపక్కల వారికి అద్భుతమైన వాసనిచ్చి ఆకర్షించుకోవాలి. చిన్న మిస్టేక్, దేవుని స్తోత్రం కలుగును గాక. చిన్న మిస్టేక్తో అందరూ అంటున్నారు, దైవజనుడ కుండలో విషం ఉన్నది బాబోయ్, నువ్వు తిను, వద్దులే ఇంకా నువ్వురా. అయ్యో అందరూ విషం ఉందండి, ఎక్కువగా తిన్నామంటే చచ్చిపోతాం. అక్కడ చెప్పాలా? అది అందరినీ బ్రతికించిన కుండ కదా. అనేక మంది మరి దాంట్లోంచి తీసుకుని అది జీవం పొందుకున్న మరి తృప్తి పడిన ఆ పాత్ర కాదు అది. ఏమైంది? ఇప్పుడు విషంగా మారిపోయింది. అది ఇప్పుడు ఎవరికి ఉపయోగం లేని పాత్రగా మారిపోయింది, భయపడే పాత్రగా మారిపోయింది. అసలు దాని దగ్గరికి వచ్చి ఇలా స్మెల్ చూస్తే చచ్చిపోతామేమన్నట్టుంది. చిన్న విషయాన్ని అనుమతిస్తే సంఘం పరిస్థితి ఉంటుంది. ఏది అనుమతించకండి. చాలా సందర్భాలు నేను తీసుకుని చెప్పగలను. ఇప్పుడు ఎన్నో రెఫరెన్స్లు నా దగ్గర ఉన్నాయి. నేను ఈరోజు చెప్పట్లేదు. దేవుని చిత్తమైతే దీన్ని కొనసాగిస్తాను, లేకపోతే లేదు. ఇదే చెప్తున్నాను. దేవుడు ఈ కాలంలో మంచి పదార్థాలతో మనల్ని నింపాడు ప్రియులారా. ఇదిగో ఈ పాత్ర నిండా ఏముండాలి? దేవుని స్తోత్రం. ఈ పాత్ర నిండా ఈ మంచి పదార్థాలు ఉండాలి. విశ్వాసం మొదలుకొని సహోదర ప్రేమ వరకు ఈ పాత్రలో ఈ మంచి పదార్థాలతో అందరికీ స్మెల్ రావాలి. ఓ దేవుని పాత్ర, నువ్వు ఆకర్షించుకో, నువ్వు వికర్షించుకోకు. నిన్ను చూసి భయపడేలా ఉండకు, నిన్ను చూసి ధైర్యం తెచ్చుకునేలా రా. దేవుని స్తోత్రం కలుగును గాక. నిన్ను చూసి ఆదరించబడేలా భక్తి చెయ్యి. ఈ పదార్థాలతో నువ్వు నింపబడినప్పుడు లాస్ట్లో అన్ని పదార్థాలు వేసిన తర్వాత టేస్ట్ కొరకు ఏదో వేస్తారా లేదా? నిజమా కాదా? టేస్ట్ కొరకు ఏదో వేస్తారు. అన్ని పదార్థాలు ఉడకబెట్టిన తర్వాత లాస్ట్ లో ఆ మసాలా ఏదో వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. లాస్ట్ లో ఒకటి దిగి రాబోతుంది పాత్రలో. ఇది వేస్తే టేస్ట్ పెరిగిపోద్ది. హల్లెలూయా. ఇది రానివ్వండి, ఈ యొక్క తలరాయి రానివ్వండి.
గాక. రుచి లేకుండా మరి నిస్సారమైన జీవితం ఎంతకాలం జీవిస్తావు? ఈ పాత్రను చూసి భయపడేలాగా ఎంతకాలం జీవిస్తావు? ఈ పాత్ర ఆదరించదేగా? ఈ పాత్ర మంచి పదార్థాలతో ఉండదా? ఈ పాత్ర మరి ఆ విషంతోనే ఉంటుందా? ఆ విషయాన్ని తీసుకునే మార్గాన్ని అన్వేషించదా ఈ పాత్ర? సహోదరి సహోదరుడా, దేవుని కుమారుడా, జాగ్రత్త, పాత్రలో విషం ఉన్నది. ఏమను తెచ్చు? ఏం తిన్నావు? ఎందుకు కొన్నిసార్లు నీ జీవితం అలాగైపోయింది? నిస్సారంగా ఏదో పోగొట్టుకున్నట్టు, బలహీనంగా. అసలు మంచి పదార్థాలతో ఉన్న పాత్ర, కింద మంటతో ఉడుకుతున్న పాత్ర ఎలా ఉంటాయి? అప్పుడప్పుడు అది సౌండ్ వస్తుందండి. నిజమేనండి, అది కొత్తలాడుతా ఉడుకుతుందండి. అది సౌండ్తో ఉడుకుతుంది. అప్పుడు చుట్టుపక్కల వారిని ఆకర్షించుకుంటుంది. ఎవరి ఇంట్లోనో ఏదో మంచి వంట జరుగుతుంది, హల్లెలూయా, అక్కడికి వెళ్ళగానే గొప్పన వాసన వస్తుంది. నేను మాట్లాడేది వాటి కోసం కాదు, ఈ పాత్రల కొరకు మాట్లాడుతున్నాను. ఈ పాత్రలో మరి దేవుని బిడ్డలారా, ఈ పాత్రలో అలాగా ఆకర్షించుకునే దైవజనుల్ని, సహోదరుల్ని, సేవకుల్ని, దేవుని కుమారుల్ని, కొన్ని ఆత్మల్ని ఆకర్షించుకునే పాత్రగా ఎప్పుడు తయారవుతుంది? మోయాబు వైపు చూడద్దు చెప్పాను కదా. నయోమి మోయాబు ఆహారం వైపు చూసింది. చూడగానే ఏమైంది? మారా. ఆమె మారాగా మారిపోయింది, చేదైపోయింది. అందుకే పౌలు అన్నాడు, చేదైనది ఏదైనా మీ లోపల ఉంటుందేమో, జాగ్రత్త పడండి. చేదైంది వచ్చిందా మరణిస్తావు, ఆత్మీయ మరణం కొడుతుంది. క్రీస్తునందు ప్రియులారా, చాలా సంగతులు నేను మాట్లాడగలను. చాలా మంది అలాగ అనుమతించారు, తమ జీవితాల్లోకి వారిని అనుమతించి వారు నష్టపోయారు. ప్రియమైన దేవుని పిల్లారా, అమాలేకులు చెప్పమంటే అమాలేకుల్ని అనుమతించాడు, తన దగ్గర ఉంచుకున్నాడు. అతను తనతో ఉంచుకున్నాడు ఆ రాజుని. ఆ అమాలేకుల చేతిలోనే అతను హతమైపోయాడు. చేదైంది ఏది ఉంచుకోవద్దు మీ ఆహారంలో. ఎందుకంటే మీరు మంచి పదార్థాలతో నింపబడుతున్నారు, వాక్యంతో నింపబడుతున్నారు. వాక్యంతో ఈ సంఘాన్ని కడుతున్నాను. దేవుని పిల్లారా, పరిశుద్ధాత్మతో నింపబడండి. ఓ మరి తలరాయితో నింపబడండి, ఆ ప్రత్యక్షలతో నింపబడండి. అవి కాకుండా ఏది కూడా అనుమతించకండి. వస్తాయి అవసరమైతే, ఎందుకంటే వెళ్ళారు కాబట్టి అన్నీ ఉంటాయా ఉండవా? అన్నీ ఉన్నాయి. నిలబద్దాలు కోసుకొచ్చాయా రావచ్చా? ఇప్పుడు క్రైస్తవుడుగా దేవుని కుమారుడు నువ్వు జీవిస్తున్నప్పుడు కొన్ని ఎదురవుతాయి. నీకు ఎదురవగానే వెంటనే అది నీదన్నట్టుగా తీసేసుకుంటే ఎలాగా? అందులోకి నువ్వు ఇన్వాల్వ్ అయిపోతే ఎలాగా? అది నీ ఆహారం కాదు, అది నీ జీవితం కాదు, అది కాదు నీకు ఆ ఆహారంగా దేవుడు ఇవ్వడానికి నిన్ను పిలుస్తా. మంచి పదార్థాలు, నువ్వు స్మెల్ వచ్చే పాత్రవే, ఆకలి తీర్చే పాత్రవే, ఆకర్షించుకునే పాత్రవే. కానాను పెండ్లి విందులో పాత్రలన్నీ నీటితో ఉంటే దేవుడు ఏం చేశాడు? ఆ పాత్రలు ఏం చేస్తున్నాయి? కాళ్ళు కడుక్కునే నీళ్ళు నుంచి పాదాల దగ్గర నుంచి తల దాకా ఎదిగినాయండి. అవి ఎంతమంది గమనించారు? అవి నీళ్ళు ఎందుకు? వారు శుద్ధి చేసుకోవడానికి. అవి ఎక్కడికి ఎదిగినాయి? తలరాయి దగ్గరికి ఎదిగినాయి. దేవునికి మహిమ కలుగును గాక. పాదాల నుంచి తల దగ్గరికి ఎదగిన పాత్రలారా, దేవునికి మహిమ కలుగును గాక. అది ఇప్పుడే జరగాలి, అది ఈ రోజే జరగాలి, రైట్ నౌ. హల్లెలూయా. పాదాల దగ్గర నుంచి తలరాయి వరకు ఎదుగు నువ్వు. నీళ్లు అవి తాగే నీళ్లు కాదండి, టేస్ట్ లేని నీళ్లు. కానీ పెద్ద వచ్చేయమన్నాడు, ఆ విందు ప్రధాన వచ్చేయమన్నాడు. అందరూ కూడా ముందు మంచి ద్రాక్ష రసం వేస్తారు, ఆ తర్వాత జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం వేస్తారు. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్ష రసం ఉంచుకున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. పాత్రలు ఏమో స్వీకరించినాయి, మంచి ఆహారాన్ని స్వీకరించింది. పాత్ర లెక్క పనే మారిపోయిందండి. హల్లెలూయా. మాధుర్యంగా మారిపోయినాయి. విందు ప్రధాని మెచ్చుకుంటున్నాడు, మన ప్రధాని. హల్లెలూయా. మన రాజు, మన తండ్రి మనల్ని మెచ్చుకోవాలి. ఎక్కడవే ముంచి తీసుకురండి,
అయ్యా ఈ కాళ్ళు కొడుకుని కాదు, ఎంతవరకు ఈ కాళ్ళ దగ్గరే ఉన్నాయి, కిందే ఉన్నాయి, ఇప్పుడు తలరాయి దగ్గరకు వస్తాయి, ఇక్కడి నుంచి పోయి పడతాయి దానికి. హల్లెలూయా. అది ఆ పాత్ర ఇక్కడ ఉంది, ఇది పైకి ఎత్తబడుతుంది, అందులో ముంచి ఇంతవరకే. కానీ మొట్టమొదటిగా అందులో ముంచి హల్లెలూయా ఆ పాత్రలోంచి ఈ లోపలికి వెళ్తా ఉంది. పాత్రల పరిచర్య మారిపోయింది. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను ముగిస్తున్నాను. మీరు ఆకర్షించుకునే పాత్రలుగా ఉన్నారు. దైవజనుడా, కుండలో విషయం ఉన్నది. ఎప్పుడైతే మరి శరీర కార్యాలు కానీ నువ్వు అనుమతించావంటే ఏంటవి? కాలు ద్రాక్షాలవి, వెర్రి ద్రాక్షాలవి. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నామని మరి గల్తీ పత్రికలో మనం చూస్తున్నాం. ఆ శరీర కార్యాలు కానీ నువ్వు అనుమతించావంటే ఏమవుతుంది? పాత్ర ఇది మంచి పాత్రే, దేవుని పాత్రే. కానీ సమ్ టైమ్స్ ఇది ఏమవుతుందంటే విషయంగా మారిపోతుంది. ఎవరు ముట్టుకుంటారన్నా? విషయంగా ఉంటుంది కాబట్టి ఎవరు ముట్టుకున్నా కష్టమైపోతుంది. కానీ అందులో మంచి ఆహార పదార్థాలు ఉంటాయి, అందరూ గుమ్మి కొడతారండి. చూడండి అందులో ఏముందో, తినకపోయినా సరే అందులో ఏముందో చూడండి. ఆహా, హల్లెలూయా, చాలా బాగుంది. రాని టేబుల్ మీదకి వచ్చింది, ఆ పాత్రలోది కావాలి. ఈలోగా ఏయో పాత్రలు ఉంటాయండి. నువ్వు ఏదైతే స్మెల్ చూసావో ఆ పాత్ర వైపే చూస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. మీ ఇంట్లో పచ్చడి జాడి ఉంది, నిజమేనా? మీ ఇంట్లో ఇంకో జాడీలు ఉన్నాయి, పప్పులు నన్ను ఉన్నాయి. కానీ ఒక పాత్రలో బిర్యానీ ఉంది, ఒక పాత్రలో మరి చికెన్ కర్రీ, మటన్ కర్రీ, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు వీరందరూ కూడా పచ్చడి వైపు చూస్తారా? చాలా జాడీలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా పాత్రలు ఉన్నాయి, కానీ ఆ పాత్ర వైపే చూస్తాడు. ఈరోజు చాలా శాఖలు ఉన్నాయి, చాలా సంఘ శాఖలు ఉన్నాయి. దేవుడు అన్ని పాత్రల వైపు చూడట్లేదు. హల్లెలూయా. ఒకటి ఆహారాలు, మంచి ఆహార పదార్థాలతో నింపబడిన ఒక పాత్ర ఉంది, దాని వైపు చూస్తున్నాడు. దేవుడు కొన్నిసార్లు నీ దగ్గర నుంచి తినాలని ఆశపడుతున్నాడు తెలుసా? ఏ శాఖ సంబంధమైనటువంటి మరి ఆరాధన దేవుడు స్వీకరించడానికి ఇష్టపడట్లేదు. నీ ఆరాధన కోరుకుంటున్నాడు, నీ దగ్గర నుంచి ఆయన తినాలని కోరుకుంటున్నాడు. ఎంతో మంది ఉంటుండగా సారేపతి విధవరాల దగ్గరికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పాత్ర ఏం చేసింది? చాలా అద్భుతమైన పాత్ర ఆ సారేపతి విధవరాలు. ఎన్నో సంఘ శాఖలు ఉంటుండగా దేవుడు నిన్నే ఆకర్షించుకోవాలని చూస్తున్నాడు. దయచేసి విషయంతో ఉండకండి, ఎక్కువ కాదండి, ఒక్క చెట్టు యొక్క తీగలు మాత్రమే. ఎన్నో సమస్యలు ఉండవు, చిన్న సమస్య నీ జీవితాన్ని విషయంగా మార్చేస్తుంది, నీ ఆనందం తీసేస్తుంది, నీ ఉత్సాహం తీసేస్తుంది. నువ్వు పరలోకం వెళ్ళాలన్న సంతోషాన్ని తీసేసి నిన్నేమంటుంది తెలుసా? నీ దగ్గర మరణం ఉంది, సత్వం తప్పితే నీకు ఏమీ లేదు, నువ్వు సావు తప్పితే నీకేమీ ఉపయోగం లేదు, చచ్చిపోతే చచ్చిపో, అనేక మందిని చంపు, నీ కుటుంబాన్ని చంపుకో. ఎందుకంటే అది విషయంతో నిండిపడి ఉంది కదా. ఇక దాని దగ్గర ఎవరు తిన్నా విషయం అయిపోతుంది, మరణం అయిపోతుంది. కుటుంబాన్ని కూడా చంపేసుకుంటుంది ఆ పాత్ర. అలా చేయకండి దయచేసి. ఈ పాత్ర ఏం చేద్దాం మనమైతే? ఏదో కార్యం జరగాల. హల్లెలూయా. ఇప్పుడు దైవజనుడు అక్కడే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దైవజనుడు కుండలో విషయం ఉన్నదే, తినేలేదని తొందరపడి దైవజనుడిని అక్కడ ఉన్న సేవకుడిని, హల్లెలూయా, ఆ సేవకుడిని మరి సంప్రదించారు దేవుని పిల్లలు. దాన్ని పాడేయలేదండి, ఆ పాత్రను బద్దలు కొట్టలేదండి. ఈ పాత్రను బద్దలు కొట్టడానికి దేవుడు ఎన్నుకోలేదు. దేవుని మహిమ కలుగును గాక. ఓ పాత్రలారా, మీరు బద్దలైపోవడానికి ఆ దేవుడు ఎన్నుకుంటా, ఈ సంఘం బద్దలైపోవడానికి ఆ దేవుడు ఎన్నుకుంటా. దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు నేను? హల్లెలూయా. దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అనుకున్నావు నేను? దేవుడి మాటలు వింటున్నాడు. నాకు ఏ వర్తమానం లేదు, రాత్రి లేదు, ఉదయం లేదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే ఈ లేఖనం తీసుకున్నాను. మీరు నమ్మండి, పులిపేడి దగ్గర అబద్ధం ఆడకుండా చెప్తున్నాను. దేవుని పిల్లలు, నేనేం మాట్లాడుతున్నాను? నిజం మాట్లాడుతున్నాను. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం ఏంటి ఆ పాత్రను ఎందుకు ఎన్నుకున్నాడు? విషం ఉందని బద్దలు కొట్టేయడానికి కాదండి. మరేం చేద్దాం? దీన్ని మానేసి ఏం తిందాం, ఏం చేద్దాం? ఇక వీరు నిరాశపడట్లేదండి.
ఈ పాత్ర అనేసి మనం ఇంకో పాత్రలో తిందామా, అక్కడ తిందామా, ఇక్కడ తిందామా, ఏమీ ఆలోచన లేదు. వారు ఏమన్నారంటే, దైవజనుడు ఆ కొండల విషయం ఉంది, ఏం చేయమంటావు? ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మన దైవజనుడు ప్రభువైన యేసుక్రీస్తే, మన కాపరి ఆయనే. నీకు నాకు ఆయనే కాపరే. ఆయన దగ్గరికి రండి, ఆయన పాదాలు పట్టుకోండి. ఆయన కింద ఒక చిన్న కాపరిగా ఉన్నాను, ఎప్పుడైనా అడిగితే సలహా అడగండి. హల్లెలూయా. బద్దలు అవ్వద్దు. బద్దలు కొట్టడానికి కదా పాత్రని దేవుడు ఎన్నుకున్నది. మరలా మధురంగా మారుస్తాడు. మారాగా మారిపోయింది, చేదైపోయింది, కానీ మరలా ఆహారం బెత్లెహేములో ఉంది. ఓ మారా, నేను మరలా నయోమిగా మార్చేస్తాను వచ్చే దేశానికి. వెంటనే దైవజనుడు ఆ కొండలో విషం ఉన్నదండి, మరణం ఉన్నదని కేకలేస్తాడు. అతడు పిండి కొంత తెమ్మనెను. ఇప్పుడు దైవజనుడు ఏమన్నాడు? అయ్యా, ఏమీ ప్రాబ్లం కాదు, జబ్బు వస్తే ఎలా ట్రీట్మెంట్ చేయాలో నాకు తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎప్పుడు ఎలాగ తన వాక్యాన్ని పంపించాలో ఆయనకు తెలుసు ఖచ్చితంగా. ఇప్పుడు దైవజనుడు అన్నాడు, కొంత పిండి తీసుకురండి. ఇప్పుడు ఆ పిండిని ఏం చేద్దాం? అందులో కలిపేద్దాం. ఏంటి ఆ పిండి? ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రవక్త తన వర్తమానములో బోధిస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లారా. ఓ మరి అది ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ఏ సమస్య వచ్చినా, అది విషయంగా మారినా, అది భేదముగా మారినా, అది కష్టంగా మారినా, అది ఏమైనప్పుడు కూడా, మనకి సమస్య దైవం తీసుకొస్తున్నప్పుడు కూడా కొద్దిగా పిండి కలపండి, కొద్దిగా వాక్యాన్ని కలపండి. హల్లెలూయా. అది కలపగానే ఏమవుతుంది తెలుసా? విషం ఉండదు ఇంకా అక్కడ. కొంత గోధుమ పిండిని తీసుకుని రండి అని అతడు చెప్పగా, వారు తెచ్చిరి. దాన్ని ఆ కొండలో వేసి ఇప్పుడు తిరుడని వారికి చెప్పగా, వారు తినరి. మరణము జీవంగా మారింది. ఆ పిండి క్రీస్తే. ఆయనే ఆ బలి గోధుమల పిండిగా చేయబడును. ఆయన నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్నాడు అనేది చూపిస్తుంది. ఈరోజు ఏమి సమస్య వచ్చినా కొంచెం పిండి కలపండి. ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా నీ సొంత సలహా తీసుకొచ్చి చెప్పకు. ఇంకోటి ఏదో యాడ్ చేయడానికి, ఇంకోటి ఏదో కలపకు, మరింత మరణంగా మారిపోద్ది. ఈ ఆకు కాదు ఇంకొక ఆకు వేద్దాం, ఆ ఆకు కాదు ఇంకోటి వేద్దాం, చనిపోతావు, జాగ్రత్త. నువ్వు కలపవలసింది వాక్యాన్ని. హల్లెలూయా. వాక్యాన్ని కలిపావా, పాత్ర మారిపోద్ది. పాత్రలో ఉన్న ఆహారం మారిపోద్ది. నువ్వేమీ కలపకు దాన్ని, నీ సొంత ఆలోచన కలుపుకో. ద్రాక్షారసం అయిపోయింది, ఏం చేద్దాం? దైవజనుడా వెళ్ళిందా లేదా? ఆమె మరియకి ఆయన దేవుడేనా, లేకపోతే మరియమ్మ ఆయన దేవుడా? మరియకు, నీకు, నాకు, అందరికి ఆయనే దేవుడు. ఆమె ఉంటుంది? దైవజనుడా ద్రాక్షారసం అయిపోయిందయ్యా, పాత్రలు ఒట్టిగా ఉన్నాయ్యా, ఏం చేయమంటావు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? పాత్రలని నీటితో నింపేయండి, అంచులు మట్టుకు నింపండి, ఇప్పుడు ముంచి పట్టుకెళ్ళండి. దైవజనుడు ఏదో చెప్తాడు, దేవుడు ఏదో చెప్తాడు. తొందరపడి నిర్ణయాలు ఎందుకండి? నాకు అర్థం అవదు. తొందరపడి మాటలు ఎందుకండి? కంగారు మాటలు ఎందుకంటే? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనుడా, దేవా, నా తండ్రి, నన్ను ఏం చేయమంటావు? ఏం చేయవద్దు సహోదరుడా, సహోదరు, ఏం చేయ? కొంచెం పిండి తీసుకో, కొద్ది వాక్యము, చిన్న వర్తమానము, ఆ బైబిల్, ఆ సెంటెన్స్, ఆ ప్రవక్త కోడ్ నీకు ఖచ్చితంగా ఏదో ఒక ఉపయోగం చేస్తుంది. ఆమేన్. చాలా మంది చనిపోతారు అనుకున్న వాళ్ళు వాక్యం చదువుకుని బ్రతికిన వాళ్ళు లేరా? హల్లెలూయా. ఎంతో మంది ఇక వద్దు నాకు ఈ జీవితం అనుకున్న వాళ్ళు, చాలించారు అనుకున్న వాళ్ళు ఆ దైవజనుల యొక్క వాక్యాలు ప్రేరణగా తీసుకుని బ్రతకలేదా? సేమ్ థింగ్ ఈరోజు నీకు అదే. నువ్వు జీవించాలి, నువ్వు దేవుని కొరకు బతకాలి, నువ్వు ఉపయోగపడే పాత్రవే. నిన్ను పక్క గెంటేలేదు ఇంకా దేవుడు, నిన్ను ఇంకా దేవుడు ఆలోచిస్తున్నాడు నీ కొరకు. అయితే కొంచెం పిండి కలుపుదానికి. ఈ కాలంలో దేవుని పిల్లలారా, మనం చనిపోయే వారమై ఉంటుండగా తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు కార్యాలు, హల్లెలూయా, మన కాలంలో మరి వచ్చేసినాయా లేదా?
మన కాలంలో మరి అనేక సంఘాలు వచ్చేసినాయండి, నిజమేనా? అనేక సిద్ధాంతాలు వచ్చేసినాయండి, తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు కార్యాలు అన్ని పాత్రలో ఉండి మరింత విషమయముగా మారిపోయింది మన పాత్ర. మన కాలంలో ఏం జరిగింది చెప్పండి? ఈ పాత్ర ఏమైంది? విషయంగా మారిపోయింది. చీకటి ఎక్కువైపోయింది. ఇక్కడ ఇదంతా ఇటు కొండలో మరణం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కొంచెం మాత్రమే మంచి ఆకులు ఉన్నాయండి, కొండలో మొత్తం మరణం ఉంది. అన్ని సంఘాలు, అన్ని తప్పుడు సిద్ధాంతాలు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామముల బాప్తిసాలు, చిన్నపిల్లల బాప్తిసాలు, చిలకరి బాప్తిసాలు, పండగలు, ఆచారాలు, మరి తప్పుడు కార్యాలన్నీ ఈ కొండలో విషయం వచ్చేస్తే అప్పుడు దేవుడు ఏం చేశాడు? హల్లెలూయా. ఇప్పుడు మన కాలంలో ఒక ప్రవక్త, దేవునికి మహిమ కలుగును గాక, ఓ సన్సెట్ మౌంటైన్ మీదకి వెళ్ళాడు. ఓ దేవా, ఈ కొండలో విషయం ఉన్నది, ఈ ప్రపంచం అనే ఈ కొండలో, ఈ సంఘాల్లో విషయం ఉన్నది, నేను ఏం చేయమంటా ప్రభువా? అయితే డోంట్ వరీ, బాధపడకు, ఇదిగో రొట్టె, ఇదిగో పిండి, కొంచెం కలిపి దానికి. ఎవరికి మహిమ కలుగును గాక. కొండలో విషయం ఉన్నది దేవా, ఏం పర్వాలేదు, డోంట్ వరీ, బాధపడద్దు, ఇదిగో పిండి తీసుకొస్తున్నాను, ఆహారం తీసుకొస్తున్నాను. ఏం చేస్తావు తెలుసా? వెళ్ళి కలుపు తిని, ఈ పిండిని కలుపు, ఈ వర్తమానాన్ని కలుపు, ఈ 7వ ముద్రను కలుపు, మరణము జీవంగా మారిపోబోతుంది. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది విశ్వసిస్తున్నారు? సంఘాలన్నీ, మనుషులందరూ ప్రియమైన దేవుని పిల్ల తప్పుడు కార్యములతో, పాపముతో, చీకటితో నింపబడి మరణము కప్పు కొడతా ఉంటుండగా ప్రవక్తల శిష్యులు వచ్చి, అక్కడ ఒక ప్రవక్త లాంటి వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు, దైవజనుడా, కొండలో విషయం అన్నది. ఇప్పుడు విలియం బ్రహ్మం అడుగుతున్నాడు ఆయా దేవుణ్ణి, ప్రభువా, ఈ భూమి అంతా మరణంతో నిండిపోయింది, పాపం అధికమైపోయిందయ్యా, స్త్రీలు విచ్చలవిడిగా మారిపోయారు, సంఘాలు వినట్లేదు, ఎక్కడికి వెళ్ళినా ద్రోసేస్తున్నారు ప్రభువా, నేను ఏం చేయమంటావు? ఇదిగో కొండలో విషయం ఉన్నది ప్రభువా. డోంట్ వరీ, ఈ కాలంలో పిండి దిగి వచ్చింది, ఈ కాలంలో ఆహారం దిగి వచ్చింది, కొంత పిండి తీసుకొచ్చాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ ఉందా? హిడెన్ ప్లేస్, ఒక దాచబడిన స్థలంలో ఉంది దేవుని ప్రకారం. ఆ దాచబడిన స్థలం నుంచి ఆ పిండి వచ్చింది. ఇప్పుడు ప్రవక్త కలుపుతున్నాడు. హల్లెలూయా. ఏమైంది? పాత్ర పరిశుద్ధపరచబడింది. వడ్డించి ఇప్పుడు 1200 వర్తమానాలు వడ్డించేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. 1200 వర్తమానాలు వడ్డించేశాడు. పాత్ర పరిశుద్ధమైంది. దేవునికి మహిమ కలుగును గాక. యోహానుతో అన్నాడు, పుస్తకం తీసుకుని తిను. ఎందుకు? యోహాను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదాల దగ్గర పడిపోయాడా? యోహాను మరణావస్థలో ఉన్నాడా? ఇప్పుడు ఏమన్నాడు? యోహాను కొండలో విషం ఉంటుండగా పుస్తకం తినవయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం పిండి కలపవయ్యా. పుస్తకం, ఆ పిండి ఏంటి? వర్తమానము. ఆ పిండి ఏంటి? గడియ ప్రత్యక్షత. ఆ పిండి ఏంటి? 7వ ముద్ర. కలపండి, సమస్య వచ్చినప్పుడు కలపండి. ఎందుకు కూర్చుని ఏడుస్తారు? కూర్చుని బాధపడతారేంటి? బాధపడకండి. ఏంటి నా జీవితం ఎలా మారిపోయింది? ఇక్కడ చెప్పినప్పుడే మీరు సంతోషంగా తీసుకోకండి, వెళ్ళి క్రియేట్ చేయండి. దేవుని పిల్లలు, ఏంటి ఇలా మారిపోయింది? ఏం చేయాలి ప్రభువా? నువ్వు చేస్తానని చెప్పావు కదా. దైవజనుడు ఏం చేయమంటావు? పిండి కలుపు, వాక్యాన్ని యాడ్ చేయి, జీవాన్ని యాడ్ చేయి. మరణాన్ని అది జీవంగా మార్చేస్తుంది. ఈ రోజు నువ్వు వంటల కోసం చాలా టిప్స్ ఫాలో అవుతున్నావు కదా. మరి ఉప్పు ఎక్కువైపోయినా, అది తక్కువైనా, టేస్ట్ లేకపోయినా ఏం చేయాలో మనం పాటిస్తున్నాం కదా. అదేదో కలపమని ఆ యొక్క వంటింటి టిప్స్ నువ్వు పాటిస్తున్నావు కదా. ఇప్పుడు ఈ జీవితం కొరకు ఇదిగో ఒక టిప్ పాటించింది. ఇది అద్భుతమైన రెమెడీ. ఇది అద్భుతంగా నీ పట్ల కార్యం చేస్తుంది. అందరూ కలపండి. మీ జీవితంలో 7వ ముద్రను కలపండి. ఈ రోజు నుంచి వాక్యాన్ని భాగస్వామ్యం చేయండి. ఖచ్చితంగా కొండలో విషము ఇప్పుడే వెళ్ళిపోద్ది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మన కుటుంబాల్లోంచి, మన సంఘములోంచి ఆ చేదు వెళ్ళిపోవును గాక. ఈ పాత్ర పరిశుద్ధమవును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్, షాలోమ్. ప్రార్థన చేద్దాం ప్రియులారా, ప్రార్థన చేద్దాం. అందరూ లేచి పడండి, ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.